గ్రామాన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు శాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ 100 వసంతాల వార్షికోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని గాంధీ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. అనంతరం స్థానిక షాదీఖానా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్ 26 నాడు 99 నుంచి 100 ఏళ్ళుగా ఈ 100 ఏళ్ళ వారు వచ్చే డిసెంబర్ 25 వరకు వాళ్ళు నిర్ణయించారు. ఇంకోవైపున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ బలోపేతానికి గది నుంచి ఢిల్లీ దాకా శాఖ నుంచి జాతీయ మహాసభ షెడ్యూల్ కాబట్టి ఒక వైపున మన ఇంటిని భద్రపరచుకోవాలి, మరోవైపున మన రాజకీయ ప్రస్థానాన్ని మెరుగుపరచుకోవాలి. ఈ శతదినోత్సవాల సందర్భంగా పార్టీ బలోపేతానికి అంకరభద్రం కావాలి, అటువైపున అడుగేయాలి. అందుకనే 3 నుంచి వాడ నుంచి ఢిల్లీ దాకా ఈ శతదినోత్సవాల మహాసభ చేసుకుని అందులో గతాన్ని వివరణ చేసుకుని వర్తమానంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యత్తు పాఠ్యం అనేది మనకి కాదు. నాకంటే ముందు మాట్లాడిన రాజరెడ్డి గారు, దయారెడ్డి గారు, మళ్ళీ పవన్ గారు కొన్ని అంశాలు ప్రస్తావన చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంటుంది, ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా ఎదిగింది, ఏ రకంగా ఆటుపోటు ఎదుర్కొన్నది, ఏ రకంగా విజయాలు సాధించింది, ఎలా నిలబడేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం మార్క్సిజం, లెనినిజం. మార్క్సిజం అంటే ఏంటి, లెనినిజం అంటే ఏంటి, దీనికి కొంత అవగాహన రావట్లేదు. ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా అవగాహన చేసుకుంటే చిన్న సింపుల్ విషయం, చిన్న వాక్యంతో అర్థం చేసుకోవాలి. మార్క్స్ ఏంటి, అధ్యయనం చేసిన సమాజంలో కష్టపడేవాడు